చేసి 1వ తారీఖు జీతం వస్తుందని పేరు 1,50,000 వస్తుంది. అందులో 1,00,000 ఈఎంఐలు పోయి ఇంక నీకేం మిగిలింది ఇక్కడ? అదే భార్య కాస్త వైరాగ్యం అంటే ఏమీ లేకపోవడం కాదండి, ఉన్నదాంతో సంతృప్తి పడడం వైరాగ్యం. మొత్తం తీసేయమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. వేసుకోవాలి, వేసుకుంటాం అంతే. వేసుకోగలిగినంతకాలం వేసుకుంటాం. ఆ పైన ఏమీ కోరకుండా ఉండడమే వైరాగ్యం. ఉన్నవన్నీ వదిలేయమని ఎవరూ చెప్పలేదు. అంచేత వైరాగ్యాన్ని ఎప్పుడు వ్యతిరేక గుణమని అనుకోవద్దు దయచేసి. యువతీ యువకులు కూడా కనపడుతున్నారు కాబట్టి చూస్తున్నా. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేయాల్సిన ప్రశ్న, నీకు వైరాగ్యం ఉందా? ఉందిలో మానవులు ఎలా ఉంటారంటే అనయము నాస్తికులు. మనం పైకి ఆస్తికులుగా కనబడతాం కానీ లోపల భగవంతుడి మీద ఎప్పుడూ అనుమానమేనండి. మన కోరిక తీరితే దేవుడు ఉన్నట్టు, లేకపోతే ఏమిటో దేవుడు ఉన్నాడు అంటారు కానీ అలాగా ఉన్నాడో లేడు అంతే లెక్క. భాగవతంలో గజేంద్రుడికి వచ్చిన అనుమానమే, కలడు కలండనుడు వాడు కలడో లేడో అంటే ఇంతోటి ఏనుగుని కాపాడడానికి విష్ణుమూర్తి రాకపోతే ఆయన లేనట్టే లెక్క. ఇంకా ఆయనకి వేరే పనులు ఏం లేవు ఇక్కడ. పోనీ ఈ కష్టం ఏమన్నా ఆయనకి అనుకోకుండా వచ్చిన కావాలని తెచ్చుకున్నాడు. గజేంద్ర మోక్షం కథ చదివితే అర్థం, కావాలని తెచ్చుకున్నాడు ఆయన. ఏనుగు నీళ్లు తాగాలంటే గట్టును నుంచుని ఈ తొండం అందులోకి పెడితే మొత్తం చెరువు అంతా దున్నేయచ్చు. 5 HP మోటార్ పెట్టినట్టే. ఆ పంచి దాహం తీరాలంటే గట్టున ఉండి నీళ్లు తాగారు కానీ లోపల దిగమని వాడు చెప్పాడండి. ఒళ్ళు పొగరకపోతే వాళ్ళు దిగినవాడు ఊరుకున్నాడు. ఆ గట్లన్నీ కూల్చేశాడు, మొక్కలన్నీ మొక్కలు కాదు చెట్లు కూల్చేశాడు. పక్కన ఉండే ముని ఆశ్రమాలు కూల్చేశాడు. భాగవతంలో ఉంది స్పష్టంగా. ముని ఆశ్రమాలు వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు, తొండంతో లాగిబారేశాడు. ఏమంటారు దీన్ని? ఒళ్ళు పొగరనకపోతే ఇవన్నీ నీ దాహం తీరడానికి ఇంత చేయాలా? బలం. ఎందుకంటే వెనకాల ఆయన భార్యలు ఉన్నారు. వచ్చిన సమస్య అది. మగాడు ఒక్కడు